హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలో అన్ని ఇన్ని కావు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. ఇక్కడ ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ దేవాలయం తలుపైన వేకువజామునే ఆలయ అర్చకులు తీస్తారు. ఇందుకు భిన్నంగా దేవదేవుని ఆలయ ద్వారం తీసేది మాత్రం ఒక యాదవుడు. ఆ తరువాత రోజు వారి కార్యక్రమాలు తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి శ్రీనివాసుని చరిత్రకు మూలాలుగా ఉన్నాయి. వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఓ పుట్టలో తపోనిష్ఠుడయ్యాడు. లక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీనివాసుడు ఆకలిని తీర్చడానికి బ్రహ్మ మహేశ్వర్లు ఆవు దూడలుగా మారి చోళరాజు గో సంపదలో చేరుతారు. ఆ ఆవు దూడని చూసి ముచ్చటపడిన చోళరాణి గోవు పాలు ప్రతిరోజు తనకిమ్మని పశువుల కాపరికి ఆదేశించింది. అన్ని గోవులతో కలిసి ఆవు శేషాచల అడవులకు వెళ్తుంది. తరువాత మంద నుంచి తప్పించుకొని పుట్టలో శ్రీనివాసునికి పాలు జార విడిచుతుంది. ప్రతిరోజు ఇంతే. ఇంటికి వెళ్ళాక పాలు పితికితే వచ్చేవి కావు. దీనితో రాణి ఆగ్రహం చూపిస్తుంది. మంద నుంచి తప్పించుకున్న ఆవును యాదవుడు కొట్టబోతాడు. అప్పుడు శ్రీనివాసుడు ప్రత్యక్షమవుతాడు. భూలోకంలో తనను దర్శించిన యాదవ వంశీకులకే తన తొలి దర్శనం లభిస్తుందని శ్రీనివాసుడు వరమిస్తాడు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో 2:30 గంటలకి సుప్రభాత సేవ ముందు సన్నిధగొల్ల సుచిత్ నాథుడే తిరునామం ధరించి గోవింద నామాన్ని స్మరిస్తూ దివిటి పట్టుకొని ఉత్తర మాడ వీధుల్లో అర్చకుల తిరుమాళ్లకు వెళ్లి వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.